అంత జిడ్డు జిడ్డు అయినాయి తోమెత్తా. గన్నిగానం గిన్నెలు బాగానే దమ వేసిన ఒక్క గిన్నె సజగా తోమెత్తా జిడ్డు జిడ్డు తాగుతా బాగా చల్లగా అబ్బో అంత వేడి చాయ్ తాగుతా నన్ను ఆలుకుంటుందా పలుతుంది ఘోరంగా చల్లగా వెనక తాగుతుంది అది నేను చాయ్. సరే హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు పండుగ వచ్చిందంటే పిప్పు వదలాల్సిందే. పని ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అవుతుంటుంది. ఎందుకున్నాయని కోరుకోవాలి అంటే అప్పాలేదానికి అయితే కోరుకుందాం పైన ఉన్నాయండి. మొన్న నేను సేమ్ గట్టినే కొట్టినా తెలుసా? మొన్న నేను సేమ్ గట్టినే కూర్చిన గిన్నెలన్నీ తోమినాక. అవును నేను కూడా చూసినాను. బాగానే కూర్చున్నావు బాగానే రోజు. మరి ఆ రోజు ఎంత లేట్ అయింది తెలుసా? ఆగడాగడు బాసల్లో వదిలేసిపోయా. అమ్మి చెప్పు అమ్మి. ఇగో గారెలక గారెలలో వస్తాయి మెల్లే వాడు వాడే వెనక కనుక దొరుకుంటే వెనకేముంటే వాటి విన్న వాడు వీడియో తీసిన వెనకైనా ఎత్తిస్తాం. అట్లా అప్పుడప్పుడు ఎత్తేయాలమ్మా. ఎందుకు ఎత్తేస్తావు? నువ్వు కాలుతాయి 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 మీరు. ఇట్లా రాస్తే పొట్ట అంతా పోతుంది. కొత్త పల్లి సోలేసి రాస్తే పోతుందని ఇంటికాడ ఇట్లా రాకేది ఇట్లే చిన్నప్పుడు కదా. ఇక అంటే ఇప్పుడు కూడా ఇదే చిన్నప్పుడు పెద్దయినప్పటికి ఏం పళ్ళు మారుతాయా? సేమ్ పళ్ళు కదా. అప్పుడు ఎట్లా చేస్తారో ఇప్పుడు అట్లా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకునేవి అన్ని వేస్ట్. అప్పటి ఫాలో అయితేనే బెస్ట్ నన్ను అడుగుతుంది. అలా ఇప్పుడు అంతా స్టైల్ ఫుడ్ ఆ బర్గర్లు పిజ్జాలని పొరగల గవిడికి అలవాటు పాడారు కానీ వీటిని మించింది ఏది ఉండదు. ఎట్లా కమ్మ ఉంటాయి ఇవి అంటే పల్లెలు బొక్కుమంటాను గారెలు చేసుకోరు. అట్లా కానీ చేసుకోరాక అందరికి మన ఓపిక లేక చేసుకో. విజయకు వస్తా నువ్వులేం చేస్తావు? ఖాళీ పోతావు అట్లా కడగాలి. కడుగుడేది కమ్మ అట్నే వైపు ఏమన్నా ఇసుక ఇట్లా ఉంటుంది. నువ్వులో పల్లీలు వేయించడానికి ఇట్లున్నా నేనే సగం బుక్కి తట్టున్నా. ఇంకేంటి ఇప్పుడు నెక్స్ట్? ఎల్లిగడ్డ ముక్క అంత దాన్ని చెప్తే మంచిగా కమ్మ వెళ్ళిపోయాలి. అల్లం బకెట్లో నానబెట్టాలి. అల్లం తెచ్చి ధనాలు ఎందుకమ్మా? గారెలలో పచ్చి ధనాలు రాకేయాలి బుత్తాను మంచిగా టేస్ట్ కమ్మ వాసన వస్తుంది. వరుణ్ తేజు సూలేష్ అంత మంచి కట్టిన అంత తయారు చేసుకొని వచ్చారు ఎవరు నాయన? పోతురారా మీరు సుతా? నువ్వు చదువుతున్నారా? ఎందుకు బయట ఉండొచ్చు కదా నాది. నా దగ్గర ఉండు వాళ్ళు పోని. నేను రాను పెద్దమ్మ దగ్గర ఉంటాను. పోనీ పోవాలి. నువ్వు ఊరికి కాదురా ఇక్కడనే పోతావు. మన తీసుకోపోతాడుగా. నేను ఆంధ్ర పోతుందట. ఊరికి పోతే పర్లేదురా. ఆంధ్రాకి ఎందుకు అంటున్నాను నేను. సంక్రాంతికి పాలు వంగిస్తారు కదా, అయితే మన సిటీలో వంగేది ఎందుకు? బీర్లు వంగిస్తాం. బాబు అట్లా అంటే ఊర్లలో ఎందుకు వంగిస్తారు? మన సిటీలో ఎందుకు? మన తెలంగాణ ఊర్లలో వస్తే వంగియర్రా, చాలా తక్కువ. మన తెలంగాణలో కళ్ళు బీర్లు అవి వంగిస్తారు అన్నమాట. పాలు ఆంధ్రాలో మీరు పోతురుగా కరెక్ట్ దొరుకుతుంది అన్నట్టు. అవేంటి నువ్వులా? అవి ధనాలు రాకిన ధనాలు మంచుకుంటాయి వాసన.
వేయించినావా? వేయిస్తారా అవి? అవి నువ్వులా? అవి పోయావా? అవి ఎందుకు బాగా అవుతాయి కదా. కమ్మ ఉంటుంది, దానిలా వాసన వస్తుంది తెలుసా? పోయి ఏమవుతుంది? తినేది మనమేనా? ఏమన్నా మందికి పెడతానవా? మంచిగా లేవా అని చెప్పి అంటారు అనడానికి. మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా తింటాం కాబట్టి మంచిగా ఉంటాయి. మంచిగా లేకపోవడం ఏముంది? మంచిగా చేసి ఇస్తుండే. ఎందుకురా ఆడ దొరుకుతాయి? అక్కడ దొరుకుతాయిరా. ఈడు పిచ్చోడే ఉన్నట్టుండేవరా. కారం 2 3 ఎందుకు లెక్క పెడతావు? 4. మనం జర ఎక్కువ తింటాం, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చాలు దిగ్గనే అమ్మ. కిలోకు 3 చెంచాలు వేసిన. కిలోకు 2 చెంచాలు ఇస్తారంటారుగా. 3 చెంచాలు ఉప్పు, 2 చెంచాలు. ఏవి తినబుద్ది నాకు గారెలు అయితే తినబుద్ది అవుతుంది మంచిగా. శనగపప్పు కత్తమని ఉంటుంది. కోతురా ఎల్లిపాయలు మంచిగా ఉంటుంది. అల్లం అంటే ఇప్పుడు నూరింది కాలు ఎల్లిపాయలు. ఎందుకు అల్లం వేయలే? అల్లం వద్దు. ఎందుకమ్మా? ఏ అదా అల్లం మస్తు కష్టపడుతుంది ఫ్రెండ్స్ పిల్లల కోసం చూడుర్రి. మాకు బాధ కాదు పాపం. ఆయనే తిప్పరాడు. అందు గురించి అని చెప్పి నేను పని ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకున్నా వెంబడి ఉంటా. ఇక గట్టినే కొంచెం నాకు చేదోడు వాదోడు లేకుండా అని చెప్పి ఏమన్నా వీక్ అంటావా? మరి ఎట్లా ఎవరైనా ఇస్తారు? 2-3 ఇస్తారు. మనకు సరిపోతాయా? ఎవరైనా ఇచ్చినా కానీ తినే బాపతి కాదు కదా. మనం చేసుకుంటే కట్టనీళ్ళు ఉంటాయి. సెట్టింగ్ అంతా మీది వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ గాలికి మరి మండుతుందా మండదా? ఏం చేస్తున్నావురా? మమ్మీ పెట్టువానా? మమ్మీ మరత పెట్టువానా? మరి నువ్వే మరత పెడతాను. పొయ్యిడ పెట్టుకో. మరి గాలికి అయితే ఆయమ్మా మరి దుమ్ము ఇట్లా అటు ఇటు దుమ్ము పడుతా అంటావా? లేకపోతే రూమ్లో పెట్టుకుందాం? మరి కట్టెలు గాలికి అటు ఇటు మాడప్పుడు మెల్లగా అంటించినాక కట్టెలు విసికి పెద్ద మనిషి పెట్టాలా బాబు?
బాగానే అయితే ఏ టైం అవుతుందో అయిపోయే వరకు 6 అవుతుంది 7 అవుతుంది 6 అవుతా 5 అవుతుంది మెల్ల చేసుకున్నాం ఏమవుతుందా 10 పైసలు మనం పిండి అయిపోయే వరకు ఈ టైం అయింది కదా ఇప్పుడే సుమ్ము చేస్తుంది అది ఆగమమైన అది చదువుకోలే జర సాగుబాటు అయితే ఒకటే మొక్కలు ఇక రాత్తంటే లేదు తోసేస్తా అంటే మన దాని కూడా దీని కూడా కింది కూర్పుడు అవుతుంది కదా మరి ఇంత జాగ్రత్త ఉంది ఏడుంది మొత్తం లేదు కట్లపోయి కదా చెప్పనే రాస్తాయి ఎంత గాడపచ్చినా మంచిగానే వస్తుంది వచ్చుడైతే పిండి మంచిగా విసిస్తే మంచిగా పడతాయి ఇట్లా ఇంకా మంచిగా పిండి విసుకుంటే అక్కడ మంచిగా వస్తాయి గ్యారెట్ మీరైతే పెట్టుకుంది మొత్తం చెప్పండి అది గారాలు పని ఏదని చెప్పి గారం మా దగ్గర అవును ఎంత మంచిగా చిన్నగా ఉంది కదా జర ఇట్లా చేత ఆడితే మంచిగా ఉంటాయి అన్నది గ్యారెట్ ఇట్లా ఒక్కట్లు ఎత్తే జర మంచిగా ఉండేది బాగా వేసి పెట్టుకోదు గాలి తగ్గుతుంది ఎప్పటికప్పుడే వేయాలి వాడిందంటే ఇక తొందరగా కాలుతాయి నూనె వేడి కావాలి ఫస్ట్ ఇక నూనె వేడి అయిందంటే ఇక మంచిగా కాలుతాయి ఇది ఆగది నేనే ముక్కుడు కాడ ఒక్కతే ఇబ్బంది పడతా అని చెప్పి నేను ఓ చేతున్నా ఫ్రెండ్స్ అప్పాలు చేసుకుంటే తింటాను ఇట్లా తింటేనే కిక్కు అసలు చేయగా తినబుద్ధి కదా ఒక్కటో తిని సరిపోద్దిగా అందుకనే చేస్తాను అమ్మనే టేస్ట్ అంటే అంత కమ్మనే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కట్టెల పొయ్యి మీద చేయాలని చెప్పి చాలా కాయస్ ఫ్రెండ్స్ ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది టేస్ట్ అయితే సూపర్ బాగా రిస్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ యంగ్ జనరేషన్లో వాస్తవానికి ఇట్లా కష్టపడేటోళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి వాస్తవానికి ఈమె తోటలే ఎంత అమ్మ మీద భోగాల లెక్క ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు పెడితే తప్ప గడవలేక చేసుకొని తినలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు వాస్తవానికి ఈమెకి ఎట్లా అంటే ఈమె కొంచెం అంతా నేనే కదా వన్ మ్యాన్ షోనే కాబట్టి నేనే చేసుకోవాలని చెప్పి బాగా తిప్పర పడుతుంది అనమాట చేసుకోవాలి మరి ఎట్లా ఎన్ని రోజులు పెడతారు ఎంతమంది ఎన్ని రోజులు పెడతారు వేస్ట్ ఇక అయిపోయినాయి ఇవి అయితే కాల్షీట్ ఇవి అప్పలు ఇంతవరకు కష్టపడ్డాను ఇప్పటిదాకా నేను పోయి కానీ ఉన్నా ఫ్రెండ్స్ కష్టపడ్డాను వెరీ వెరీ థ్యాంక్స్ లేకుంటే నాతో ఒక్కదాంతో కాకదు మస్తు ఇబ్బంది అక్కడ వేసుకోవాలి అక్కడికి వెళ్ళి ఇక్కడ వేయాలి పొయ్యి ఇంకా గిన్నె ఉన్నాయి ఫ్రెండ్స్ కాల్షీట్ పొయ్యి కాడ వేడి వేడి ఉంటుంది కానీ నువ్వు లేవు నేను కాల్చుకుంటుంది అని చెప్పంటే ఇప్పుడే జస్ట్ లేచి మళ్ళీ ఫోన్ పట్టినది ఇది లాస్ట్ క్లిప్ అనమాట మంచిగా వచ్చినాయి టేస్ట్ అయితే బాగున్నాయి ఇది మొత్తము ఒక 4 కిలోల పిండి 4 కిలోల పిండికి తెల్ల తట్టడి చేసింది ఫ్రెండ్స్ ప్రాసెస్ కావాలంటే స్టార్టింగ్ ఉండొచ్చు వీడియోలో కదా సూపర్ అమోఘం అవి పచ్చి ధనియాలు రాకేసి ఉంచుడు వీటి టేస్ట్ చూస్తేనే తెలుస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎంత బాగుంటాయి టేస్ట్ అయితే అమోఘం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం